ముఖ్యమంత్రి గారు నిజంగానే కర్ణుడు లాంటి వాడు. ఎన్నికలకు ముందేమో దాన వీర శూర కర్ణ, ఎవరు ఏది అడిగినా ఓకే, ఇది అంతే ఇదంతే, మీకు ఇంతిస్తా అంతిస్తా. ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాక మాత్రం ఓట్లు పడ్డాక అధ్యక్ష కుంభకర్ణ, పత్తాలేడు అధ్యక్ష. ఎన్నికలకు ముందు దానకర్ణ, ఇప్పుడు మాత్రం కుంభకర్ణ అయిపోయింది అధ్యక్ష. అధ్యక్ష అందరికీ అన్నీ చెప్పారు అధ్యక్ష. నిజంగా చెప్తా ఉన్న అధ్యక్ష, భారతదేశ ఎన్నికల చరిత్రలో కాదు అధ్యక్ష, ప్రపంచ ఎలక్షన్ హిస్టరీలోనే ఇంత పెద్ద మోసం అధ్యక్ష. 420 హామీలు ఇచ్చి మోసం చేసిన మేనిఫెస్టో ఎక్కడా లేదు అనేది వాస్తవం అధ్యక్ష. అధ్యక్ష ఒక మేనిఫెస్టో కాదు అధ్యక్ష, డిక్లరేషన్లు, వరంగల్ డిక్లరేషన్లు, కామారెడ్డి డిక్లరేషన్లు, చేవెళ్ల డిక్లరేషన్లు, ఢిల్లీ నుంచి విమానాలు వేసుకొని వచ్చి ప్రమాణాలు చేసిపోయింది అధ్యక్ష. గల్లీ గల్లీలో గ్యారంటీ కార్డులు పంచిన ఢిల్లీ బ్యాచ్ పత్తలేదు అధ్యక్ష. అధిష్టాన అగ్రనేతల దర్శన భాగ్యం కోసం ఇవాళ పదే ఢిల్లీ యాత్రలు జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. సమావేశాలు, సమీక్షలు, ఆఖరి కేబినెట్ మీటింగ్లు కూడా ఢిల్లీలో జరుగుతున్నాయి అధ్యక్ష. నిన్ననేమో హామీల వరద, ఇప్పుడు మేము గట్టిగా మాట్లాడితే మా మీద బూతుల బురద. నిన్న డిక్లరేషన్ల మోత, ఇప్పుడు ఎగవేతల జాత. గ్యారంటీలు తాటాకంత, అమలు చేసింది చింతాకంత. ఇస్తామన్నది ఏనుగు, ఇచ్చింది ఎలుక. పని చారానా ప్రచారం బారానా అధ్యక్ష. ఇది వీళ్ళ పనితీరు అధ్యక్ష. అధ్యక్ష వాస్తవం ఏంటంటే ఇక్కడనేమో జనం అచ్చ తెలుగులో తమ ఆవేదన వెళ్ళబోసుకుంటున్నారు అధ్యక్ష. వీళ్ళేమో మలయాళంలో, మరాఠీలో, బీహార్లో, హిందీ భాషల్లో గొప్పలు చెప్పుకుంటున్నారు అధ్యక్ష. తెలంగాణ జనం సొమ్ముతో ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారాలు చేస్తా ఉన్నారు అధ్యక్ష. ఢిల్లీలో, బీహార్లో, మహారాష్ట్రలో, ఇప్పుడు కేరళలో ఎక్కడ ఎలక్షన్ వస్తే అక్కడ ఫుల్ పేజ్ కలర్ అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వాలా కాంగ్రెస్ పార్టీ ఇస్తా ఉంది అధ్యక్ష. ప్రజాధనం కాంగ్రెస్ క్యాంపెయిన్ కు సమర్పణం అన్నట్టు అయిపోయింది అధ్యక్ష. జరగనివి జరిగినట్టు, చేయనివి చేసినట్టు, లేనివి ఉన్నట్టు అంతా కనికట్టు యాడ్ చేసి గ్రాఫిక్స్ మాయాజాలంతో బహుభాషల్లో బయట రాష్ట్రాల వాళ్ళని కూడా బురిడి కొట్టించే ప్రయత్నం ఈ సర్కారు చేస్తా ఉంది అధ్యక్ష. ఈ సర్కారు గొప్పతనం ఏంటంటే అధ్యక్ష, పీసీ సర్కారు మాయాజాలాన్ని కూడా ఈ సర్కారు మరిపించింది అధ్యక్ష. అధ్యక్ష ఇంకా విచిత్రం అధ్యక్ష, అసలే అటర్ఫ్లాప్ సినిమా, దానికట సంబరాలు అధ్యక్ష. 2వ ఈద్ సంబరం, 3వ ఈడ్తో సంబరం. అటర్ఫ్లాప్ సినిమాకి శత దినోత్సవం చేస్తారా అధ్యక్ష ఎవరన్నా? అధ్యక్ష తెలంగాణ అవతరించాక అధ్యక్ష స్వయం పాలన చేసుకున్నాం. లేకపోతే ఆ సిట్టో పిట్టో వేస్తారేమో, వేసి చెప్తారేమో ఫైల్ ఎక్కడ మాయమైంది. ముఖ్యమంత్రి సంతకం పెట్టిన ఫైల్ అంటే మజాక్ కాదు కదా అధ్యక్ష, చాలా గొప్ప విషయము. తొలి సంతకం, అభయహస్తం అధ్యక్ష చెప్తారేమో అనుకున్న అధ్యక్ష. 2.5 ఏళ్ళ అధ్యక్ష సంతకం, ముఖ్యమంత్రి సంతకం పెట్టిన ఫైల్కే దిక్కు లేకపోతే ఈ రాష్ట్రంలో వీళ్ళ మాటలు ఎవరు నమ్ముతారు అధ్యక్ష, ఎక్కడ నమ్ముతారు? అందుకే అంటున్న అధ్యక్ష, జీరో వాల్యూ టు దిస్ గవర్నమెంట్, జీరో వాల్యూ టు దిస్ సీఎం అధ్యక్ష. అధ్యక్ష వారు చెప్పారు, ఇగో ఒక్కో కుటుంబానికి 2,50,000 రూపాయలు ఇస్తామన్నారు అధ్యక్ష సంవత్సరానికి. అధ్యక్ష 1,10,00,000 కుటుంబాలకు తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. మరి ఆ లెక్కన ఒక్కొక్క కుటుంబానికి 2,50,000 రూపాయలు ఇస్తే, వారు ఫైనాన్స్ మినిస్టర్ కూడా, వారేం ఆషామాషి మనిషి కాదు, ఫైనాన్స్ మినిస్టర్. వారు చెప్పే ప్రతి మాటకి వజన్ ఉంటుంది, విలువ ఉంటుంది. మరి 1,10,00,000 కుటుంబాలకి 2,50,000 రూపాయల చొప్పున మరి ప్రభుత్వం కనుక వెల్ఫేర్ రూపంలో 4,000 పెన్షన్లు, తర్వాత వారు చెప్పినట్టు ఇవన్నీ కూడా ఇంకా చాలా ఉన్నాయి అధ్యక్ష, చదువుమంటే చదువుతా. ఇవన్నీ ఇచ్చిన మాట వాస్తవమే అయితే 2,75,000 కోట్ల బడ్జెట్ కావాలి అధ్యక్ష. 2,75,000 కోట్లు దీనికే. ఏది ఈ 2,50,000 కుటుంబానికి ఇవ్వాలంటే, 1,10,00,000 ఇవ్వాలంటే ఇచ్చి ఉంటే, మీరు చెప్పినట్టు బట్టి విక్రమార్క గారు చెప్పిన దానిలో అనుమాత్రమైన వాస్తవం ఉంటే 2,75,000 కోట్లు మీరు ఈ లోపల సంవత్సరానికి ఇచ్చి ఉండాలి. ఇచ్చారా అధ్యక్ష? చెప్పగలరా బడ్జెట్లో? పద్దుల వారీగా చెప్తారా? ఇంకో మాట అధ్యక్ష, బడ్జెట్ అని నేను చెప్పేది అధ్యక్ష. ఇంకొక మాట అధ్యక్ష, వారు చాలా విచిత్రం అధ్యక్ష. సభ్యులకే అవగాహన లేదనుకున్నాను, రేషన్ కార్డులు ఇచ్చారా లేదా. సహచర మంత్రికి కూడా అవగాహన లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మొన్న ఇదే సభలో చెప్పారు, 6,50,000 కార్డులు కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చింది అనే మాట ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు. మీకు ఉత్తమ్ కుమార్ రెడ్డితో ఏమైనా పంచాయతీ ఉండొచ్చు కానీ తప్పులు చెప్పొద్దు మంత్రి గారు. వెంకటరెడ్డి గారు, తప్పు మీరు చెప్పింది సవరించుకోండి. మంత్రిగా దయచేసి మీరు మాట్లాడేటప్పుడు మరి సబ్జెక్ట్తో మాట్లాడాలి అధ్యక్ష. ఇంకొక మాట అధ్యక్ష, నెలలు గడిచిపోతున్నాయి అధ్యక్ష, సంవత్సరాలు మారిపోతా ఉన్నాయి. శోభాకృతునామ సంవత్సరం పోయింది, క్రోధీనామ సంవత్సరం వచ్చింది పోయింది, విశ్వావసునామ సంవత్సరం కూడా 19వ తారీఖు అయిపోతుంది. రేపో ఎల్లుండో పరాభవనామ సంవత్సరం అడుగు పెడతా ఉన్నాం అధ్యక్ష మనందరం. కానీ ఈ 2.5 సంవత్సరాల పాలనలో మాత్రం ప్రజలకు మాత్రం మిగిలింది పరిహాసమే అధ్యక్ష. ప్రతి సంవత్సరం పరిహాసనామ సంవత్సరమే అధ్యక్ష. ఉగాదులు వస్తున్నాయి పోతున్నాయి, కానీ ఊరించి ఓట్లు వేయించుకున్న గ్యారంటీలు మాత్రం ఇంటికి రావడం లేదు అధ్యక్ష. గవర్నర్ గారు ప్రసంగం మొత్తం విన్నాం అధ్యక్ష, పొరపాటున కూడా గ్యారంటీ అన్న మాట లేదు, పొరపాటున కూడా డిక్లరేషన్ అన్న మాట కూడా